హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్. ఈ మూవీ యొక్క పేరులో ఉన్న విధంగానే జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారు హ్యాపీగా ఎలా ఉండాలనే విషయం గురించి ఈ మూవీ మనకు తెలియజేస్తుంది. ఈ మూవీ కథ చెప్పాలంటే రకరకాల సమస్యలతో ఉన్నటువంటి 7 వారి బాధల్ని మర్చిపోవడానికి హైకింగ్కి వెళ్తారు. అక్కడ అందరికంటే పెద్ద సమస్యలో ఉన్నటువంటి పెళ్ళయి తన భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నటువంటి ఒక స్ట్రాంగ్ లేడీ తన జీవితాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలని తను కోల్పోయిన సంతోషం కోసం ఆ హైకింగ్కి వెళ్తుంది. అలా ఆ హైకింగ్కి వెళ్ళినటువంటి హెలెన్ అనే అమ్మాయి కొన్ని గోల్స్ సెట్ చేసుకుంటుంది. చివరికి ఆ అమ్మాయి ఆ అనుకున్న గోల్స్ సాధించిందా లేదా, ఫైనల్గా తన లైఫ్లో కోల్పోయినటువంటి ప్రేమను ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి పొందుతుందా లేదా అని ఇంట్రెస్టింగ్ కథతో ఒక ఇండిపెండెంట్ ఉమెన్కి ఉండాల్సినటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ని కలిపి ఈ మూవీ హీరోయిన్ ద్వారా ఈ డైరెక్టర్ చెప్పడం జరిగింది. సో ఒక ఇండివిజువల్ అమ్మాయి జర్నీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ అనే మూవీని చూడొచ్చు. మూవీ ఓపెనింగ్ సీన్లో పార్టీలో కూర్చున్నటువంటి హెలెన్ తాను ఇప్పుడు హైకింగ్కి వెళ్ళబోతున్నా అని, ఆ హైకింగ్ ట్రిప్లో ప్రకృతితో డీప్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని, అలానే ఇంతవరకు తాను పడిన బాధల నుంచి తిరిగి విముక్తి చెంది ఫీనిక్స్ పక్షిలాగా బూడిద నుంచి మళ్ళీ పుట్టాలని, తర్వాత తన చివరి గోల్ ఆ హైకింగ్ యొక్క ట్రిప్ సర్టిఫికేట్ని పొందాలని అనుకుంటుంది. ఇలా హెలెన్ తను ఎందుకు బాధపడుతుందో ఆడియన్స్గా మనకు చెబుతుంది. తన మొబైల్లో సరిగ్గా 6 సంవత్సరాల క్రితం హెలెన్కి ఒక వ్యక్తితో మ్యారేజ్ అవుతుంది. ఆ మ్యారేజ్లో హెలెన్ తన బామ్మ తన తమ్ముడితో చాలా హ్యాపీగా ఉంటుంది. అదే మ్యారేజ్కి హెలెన్ తమ్ముడితో పాటు తన తమ్ముడి ఫ్రెండ్ అయినటువంటి హెన్రీ కూడా ఆ మ్యారేజ్కి వస్తాడు. ఆ మ్యారేజ్లో హెలెన్ని చూసినటువంటి హెన్రీ హెలెన్ తాను ఇంతకు ముందులా లేదని, చాలా మారిపోయిందని తనతో అంటాడు. అప్పుడు హెలెన్ తాను ఎప్పటికీ మారనని, తాను అలాగే ఉన్నానని హెన్రీతో అంటుంది. అప్పుడే హెలెన్ బ్రదర్ తనను ఆట పట్టిస్తూ తాను పెళ్లి చేసుకున్నటువంటి హెలెన్ హస్బెండ్ గురించి సెటరికల్ గా మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో 6 సంవత్సరాల తర్వాత హెలెన్ తన హస్బెండ్ నుంచి విడిపోయిందని తెలుసుకున్నటువంటి హెన్రీ తన దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. కానీ హెలెన్ మాత్రం హెన్రీ మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హెలెన్ తాను ఒక ట్రిప్ కు వెళ్తూ ఉన్నా అని, తన ఇంట్లో ఉన్నప్పుడు తన బ్రదర్ ఏ పనులు చేయకూడదనే విషయాన్ని ఒక పేపర్ లో రాసి, ఆ పేపర్ ని క్లీన్ గా లామినేషన్ చేపించి మరి తన బ్రదర్ కి ఇచ్చి తన ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి హెలెన్ తన గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్తుంది. హెలెన్ చిన్నప్పటి నుంచి తన బ్రదర్ తో పాటు తన గ్రాండ్ మదర్ దగ్గరే పెరిగి ఉంటుంది. అందుకే హెలెన్ తన చిన్నప్పుడు తన గ్రాండ్ మదర్ తో ఎలా స్పెండ్ చేసిందనే విషయాల గురించి మాట్లాడుతూ ఆ రోజు నైట్ అక్కడే రెస్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ డే హెలెన్ తను వెళ్లాల్సిన హైకింగ్ ట్రిప్ కోసం ఆ ఆఫీస్ కి వెళ్ళగా అప్పుడే హెలెన్ హస్బెండ్ తనకు కాల్ చేసి వారు డివోర్స్ తీసుకోకముందే వారు మళ్ళీ కలిసి ఉండాలని ప్రపోజ్ చేస్తాడు. కానీ హెలెన్ మాత్రం ఆ విషయాలను పట్టించుకోకుండా తన హస్బెండ్ కి నో చెప్పి ఆ ఆఫీస్ లోపలికి వెళ్తుంది. అప్పటికే ఆ ఆఫీస్ లో హెలెన్ తో పాటు ఆ ట్రిప్ కోసం కొంతమంది వచ్చి ఉండటంతో వారితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ హైకింగ్ ట్రిప్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నటువంటి జానీ ఆ హైకింగ్ ట్రిప్ లో అక్కడికి వచ్చిన 7 ఎలా ఉండాలి, ఏం చేయకూడదు అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారు హైకింగ్ ట్రిప్ ని ఎలా ప్లాన్ చేశారనే విషయాన్ని చెబుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి 7 ఒక్కొక్కరిని వారి పేరు చెప్పి వారికి పరిచయం చేపించుకుంటారు. ఇలా అందరి పరిచయాలు అయిపోయిన తర్వాత అక్కడికి హెన్రీ వచ్చి తాను ఒక డాక్టర్ అని, ఇప్పుడు తన వృత్తిని వదిలేసి తన లైఫ్ లో కొత్తగా సాధించడానికి ట్రై చేస్తూ ఉన్నా అని చెప్పడంతో ఆ ట్రిప్ కు వచ్చినటువంటి ఒక అమ్మాయి హెన్రీని చూసి ఇష్టపడుతూ ఉంటుంది. అలా ఆ ట్రిప్ లో సడన్ గా తనకు హెన్రీ కనిపించడంతో హెలెన్ షాక్ లో ఉంటుంది. తర్వాత వారందరూ స్లీపింగ్ బ్యాగ్స్ ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు. తర్వాత ఆ ట్రిప్ కు వచ్చిన వారందరూ కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు హెన్రీ తన రూమ్ కి వెళ్తూ ఉండగా తననే ఫాలో అవుతూ వెళ్ళినటువంటి హెలెన్ ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. అందుకు హెన్రీ తాను కూడా హైకింగ్ ట్రిప్ కి వచ్చా అని చెప్పడంతో హెలెన్ హెన్రీతో వారిద్దరూ ఇంతకు ముందు పరిచయం ఉన్నట్టు ఎవరికి చెప్పవద్దని అంటుంది. అందుకు హెన్రీ కూడా సరే అంటాడు. తర్వాత అటువైపుగా వెళ్తూ ఉన్నటువంటి జాన్ ని హెలెన్ ఆ టూర్ లో ఎలా ఉండాలనే విషయాన్ని జాన్ ని అడగ్గా అందుకు జాన్ హెలెన్ కి ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్ లో ఆ టూర్ లో ఏం చేయవచ్చు ఏం చేయకూడదు అనే విషయాన్ని జానే రాసి ఉంటాడు. నెక్స్ట్ డే వారందరూ వారి స్లీపింగ్ బ్యాగ్స్ సర్దుకుని వారికి కావాల్సిన వస్తువులు తీసుకుని ఒక వ్యాన్ లో వారి హైకింగ్ ట్రిప్ ని మొదలు పెట్టడానికి బయలుదేరతారు. అలా వారందరూ వారి ట్రిప్ చేయడానికి స్టార్ట్ చేసే ప్లేస్ కి రాగా
రాగానే హెలెన్ నేచర్ లోకి వెళ్లి నేచర్ ని ఆస్వాదిస్తుంది. అప్పుడే హెలెన్ కి అనుకోకుండా కాలికి గాయం తగలడంతో వారు ఇలా ట్రిప్ ని స్టార్ట్ చేయకముందే హెలెన్ కాలికి గాయం తగిలి వారినందరినీ హెలెన్ డిమోటివేట్ చేస్తోందని అక్కడ ఉన్న వారందరూ హెలెన్ ని నెగిటివ్ గా చూస్తూ ఉంటారు. కానీ హెన్రీ మాత్రం హెలెన్ కాలికి గాయం తగలడంతో దానికి ట్రీట్మెంట్ చేసి హెలెన్ కు సహాయంగా ఉంటాడు. తర్వాత వారందరూ కలిసి ఆ ట్రిప్ ని స్టార్ట్ చేయగా వారికందరికంటే ముందే ఒక వ్యక్తి ఫాస్ట్ గా వెళ్తూ ఉండటంతో జాన్ అతన్ని అందరితో పాటు ఉండమని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హెలెన్ ఒక విరిగి పడిపోయినటువంటి కొమ్మపై ఎక్కుతూ ఉంటే అది చూసినటువంటి జాన్ హెలెన్ ని అందరి ముందు కూర్చోబెట్టి విరిగి పడిపోయినటువంటి కొమ్మపై కాలు పెట్టడం వలన వారికి బ్యాలెన్స్ సరిగ్గా ఉండదని, అందువల్ల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెలెన్ ని ఎగ్జాంపుల్ గా చూపించి అందరికీ క్లాస్ తీసుకుంటాడు. ఇలా హెలెన్ ట్రిప్ స్టార్ట్ చేయకముందే తన వల్లే నెగిటివిటీగా ఆ ట్రిప్ మెంబర్స్ అందరిలో పాయింట్ ఏర్పడుతుంది. దాంతో హెలెన్ ఆ ట్రిప్ లో వారందరూ రెస్ట్ తీసుకోవడానికి ఆ రోజు ఈవినింగ్ క్యాంప్ ని రెడీ చేసి ఆ రోజు ఈవినింగ్ వారి డిన్నర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలని మాట్లాడుకుంటూ ఉండగా హెలెన్ తనకు ఉన్నటువంటి స్కిల్స్ తో హెలెన్ వారందరితో క్లోజ్ గా మూవ్ అవుతూ తనపై ఉన్నటువంటి బ్యాడ్ ఒపీనియన్ ని గుడ్ గా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ వారు ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా నోట్ చేసుకుంటూ హెలెన్ వారితో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ హెలెన్ తో పాటు తన క్యాంప్ లో నిద్రపోతూ ఉన్నటువంటి అమ్మాయి హెన్రీ అంటే తనకు ఇష్టమని తనతో మాట్లాడుతూ ఉంటే హెలెన్ ఆ అమ్మాయికి హెన్రీ నచ్చినందుకు అసూయ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచినటువంటి హెలెన్ హెన్రీ దగ్గరకు వెళ్లి నైట్ తను పడుకునేటప్పుడు తడిగా ఉన్నటువంటి సాక్స్ యూజ్ చేయడం వలన తన కాలికి తగిలిన గాయం పెద్దదైందని, దానికి ట్రీట్మెంట్ కోసం తనకు టాబ్లెట్ కావాలని చెప్పడంతో హెన్రీ తనకు ట్రీట్మెంట్ చేసి హెలెన్ కి ఆ గాయానికి మందు రాస్తూ ఉంటాడు. అది చూసినటువంటి జాన్ హెలెన్ ని అందరి ముందు పిలిచి హెలెన్ తాను చెప్పినట్టు చేయకపోవడం వలనే ఇప్పుడు తడి సాక్స్ వలన తన కాలికి పెద్ద గాయం అయిందని మళ్ళీ వారందరి ముందు హెలెన్ ని బ్యాడ్ గా ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ డే రోజు అయినటువంటి వారి హైకింగ్ ట్రిప్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్యాంప్ వేసుకుంటూ సరదాగా గడుపుతారు. ఆ క్యాంప్ లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుని జాన్ అలకేట్ చేయడంతో దానికి తగ్గట్టే వారు ఆ క్యాంప్ లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ సరదాగా వారి హైకింగ్ ట్రిప్ ని గడుపుతూ ఉంటారు. ఇలా ఆ ట్రిప్ లో ఉన్న వారందరూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఆ ట్రిప్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ అడవిలో జాన్ కి హెలెన్ యొక్క పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్ లో హెలెన్ రాసుకున్నటువంటి గోల్స్ ఉండటంతో అది చదివి మరి జాన్ ఆ పేపర్ ని అక్కడ ఎవరు వేశారనే విషయాన్ని వారినందరినీ పిలిచడుగుతాడు. నిజానికి జాన్ వారందరికీ హైకింగ్ ట్రిప్ ముందు రోజే అడవిలో పేపర్లు వేసి అడవిని పాడు చేయకూడదని, నేచర్ ని చాలా క్లీన్ గా ఉంచాలని చెప్పి ఉంటాడు. కానీ వారందరి ముందే తనకు పేపర్ దొరకడంతో జాన్ వారిపై కోప్పడి ఆ పేపర్ ఎవరు వేశారని వారందరినీ అడిగినా వారందరూ సైలెంట్ గా ఉంటారు. దాంతో జాన్ ఆ పేపర్ ని అక్కడే కాల్ చేస్తాడు. తర్వాత జాన్ హైకింగ్ ట్రిప్ లో మెయిన్ పార్ట్ అయినటువంటి సర్వైవ్ గురించి వారికి చెప్పాలని ఆ ట్రిప్ లో ఉన్నటువంటి వీక్ గా ఉన్న 5 మందిని ఒక టీమ్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఇద్దరిని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అలా జాన్ తనతో పాటు హెన్రీని ఇష్టపడుతూ ఉన్నటువంటి అమ్మాయిని తీసుకుని వెళ్లడంతో ఆ అమ్మాయి హెన్రీతో పాటు వెళ్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. అది చూసినటువంటి హెలెన్ హెన్రీ వెనకాలే ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే అసూయ పడుతూ ఉంటుంది. కానీ హెలెన్ తాను ఉన్నటువంటి నలుగురితో కలిసి తన ట్రిప్ ని స్టార్ట్ చేసి జాన్ చెప్పిన విధంగా ఆ ప్లేస్ కి చేరాలని వారి దగ్గర ఉన్నటువంటి మ్యాప్ సహాయంతో వారందరూ ప్రయాణం మొదలు పెడతారు. అలా వారందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వారికి అక్కడున్న మార్గం కన్ఫ్యూజ్ కావడంతో మ్యాప్ చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్నటువంటి లావుగా ఉన్న వ్యక్తి విరిగి పడిపోయినటువంటి మానుపై కాలు పెట్టడంతో కాలు జారి కింద పడతాడు. దాంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యి చూస్తూ ఉండగా ఆ బ్యాచ్ లో ఉన్నటువంటి మరొక వ్యక్తి కింద పడిపోయిన వ్యక్తి కాలి గాయం చూసి షాక్ లో అక్కడే ఉండిపోతాడు. దాంతో ముగ్గురు అమ్మాయిలే కింద పడిపోయిన ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ విషయాన్ని ఎలాగైనా జాన్ కి తెలియచెప్పాలని హెన్రీ యొక్క సహాయం తీసుకోవడానికి హెలెన్ కు మ్యాప్ ని ఇచ్చి వారి దగ్గరికి వెళ్లి వారిని అక్కడికి తీసుకుని రమ్మంటారు. మరోవైపు నైట్ కావడంతో జాన్ హెన్రీతో పాటు క్యాంప్ ఫైర్ వేసుకుని ఆ 5 మంది కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి హెలెన్ వస్తుంది. హెలెన్ రావడంతో హెలెన్ జాన్ కి వారితో పాటు వచ్చిన వ్యక్తి కింద పడిపోవడంతో తనకు సహాయం కావాలని హెన్రీ సహాయాన్ని అడుగుతుంది. కానీ జాన్ మాత్రం సహాయం చేయడానికి వెళ్లేటువంటి వారికి ఏమీ అవ్వకుండా చూసుకోవడమే ముఖ్యమని చెప్పి ఆ రోజు నైట్ వారి జర్నీ చేయడానికి కష్టమని అక్కడే పడుకోమని చెప్పడంతో హెలెన్ హెన్రీ చాలా దూరం ఒకటే
నడిచి వచ్చినందుకు తన ఎనర్జీ కోసం డ్రింక్ ని ఇస్తాడు. అలానే ఆ రోజు నైట్ వారిద్దరూ ఒకే క్యాంప్ లో పడుకున్నప్పుడు హెలెన్ హెన్రీతో కబుర్లు మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే వారందరూ కలిసి పడిపోయిన వ్యక్తికి సహాయం చేయడానికి బయలుదేరతారు. మరోవైపు ఆ రోజు నైట్ పడిపోయిన వ్యక్తి దగ్గరే పడుకున్నటువంటి వారందరూ తనకు సహాయం చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత అక్కడికి రీచ్ అయినటువంటి హెన్రీ ఆ వ్యక్తి కాలికి ట్రీట్మెంట్ చేసి తనను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పడంతో జాన్ తన దగ్గర ఉన్నటువంటి ఎమర్జెన్సీ శాటిలైట్ ఫోన్ తో కాల్ చేసి అంబులెన్స్ రమ్మంటాడు. కానీ అంబులెన్స్ దగ్గరికి ఆ వ్యక్తిని మోసుకెళ్లాల్సి ఉండటంతో అక్కడున్న ముగ్గురు మగాళ్లతో పాటు హెలెన్ కింద పడిపోయిన వ్యక్తిని అంబులెన్స్ దగ్గరికి మోసుకు వెళ్తూ ఉంటుంది. ఇలా చాలాసేపు హెలెన్ చాలా ధైర్యంగా బలంగా కింద పడిపోయిన వ్యక్తిని అంబులెన్స్ వద్దకు మోసుకుని వెళ్తుంది. అలా ఫైనల్ గా హెలెన్ ముగ్గురు మగాళ్లతో పాటు సమానంగా కింద పడిపోయిన వ్యక్తికి సహాయం చేయడంతో కింద పడిపోయిన వ్యక్తి తన దగ్గరికి హెలెన్ ని పిలిచి హెలెన్ హెన్రీని ఇష్టపడుతుందనే విషయం తనకు తెలుసని ఈ ట్రిప్ అయిపోయే లోపు హెన్రీకి ఆ విషయాన్ని చెప్పమని చెప్పడంతో హెలెన్ కూడా ఆలోచిస్తూ అక్కడి నుంచి తన ట్రిప్ ని కంప్లీట్ చేయడానికి వారందరితో పాటు బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్ లో ట్రిప్ ను కంటిన్యూ చేసినటువంటి హెలెన్ అక్కడున్న ప్రతి ఒక్కరితో సంతోషంగా మాట్లాడుతూ సరదాగా వారితో సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఇలా సాయంత్రం అయిపోవడంతో వారందరూ ఒక చోట కలిసి క్యాంప్ వేసుకుంటారు. కానీ హెన్రీ మాత్రం అక్కడ లేకపోవడంతో హెన్రీని వెతుక్కుంటూ హెలెన్ లైట్ ని తీసుకుని బయలుదేరుతుంది. అక్కడ ఒక చోట హెన్రీ కళ్ళు కనిపించకుండా కూర్చుని ఉంటాడు. అక్కడికి వెళ్ళినటువంటి హెలెన్ ని హెన్రీ దగ్గరకు తీసుకుని నిజానికి తనకు రే చీకటని అది ఎక్కువ అవడం వలనే తన డాక్టర్ జాబ్ ని తాను మానేశానని చెప్పడంతో హెలెన్ హెన్రీకి ధైర్యం చెప్పి తనతో పాటు హెన్రీని ఆ క్యాంప్ దగ్గరికి తీసుకుని వెళ్లి నైట్ అంతా వారు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేసినటువంటి వారందరూ వారి హైకింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నందుకు వారి బాధల్ని దూరం చేయడానికి ప్రకృతి ఇంత అందంగా వారికి సహాయం చేసినందుకు అలానే ఒకరితో ఒకరు సహాయంగా ఉంటూ ఆ హైకింగ్ ట్రిప్ ని కంప్లీట్ చేసినందుకు జాన్ అందరికీ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వారందరూ హైకింగ్ ని కంప్లీట్ చేసుకోవడానికి మళ్ళీ బయలుదేరతారు. నెక్స్ట్ డే హైకింగ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయి అందరూ ఇంటికి చేరుకున్న తర్వాత ఆ హైకింగ్ కంప్లీట్ చేసుకున్నందుకు పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి జాన్ ఆ హైకింగ్ ట్రిప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు ఆ హైకింగ్ కి వచ్చిన వారికి ఒక సర్టిఫికేట్ ని ఇష్యూ చేస్తూ ఉంటాడు. కానీ ఆ సర్టిఫికేట్ అందరూ అనుకున్నట్టు హెలెన్ కి కాకుండా హెన్రీకి రావడంతో హెలెన్ తాను అనుకున్నది సాధించలేకపోయినందుకు సాడ్ గా ఉంటుంది. కానీ జాన్ మాత్రం తనకు సర్టిఫికేట్ రాకపోయినా తనలాంటి ధైర్యమైన అమ్మాయిని తాను ఇంతవరకు చూడలేదని అప్రిషియేట్ చేస్తాడు. మరోవైపు ఆ పార్టీలో ఉన్నటువంటి హెన్రీ ఆ సర్టిఫికేట్ తీసుకున్నందుకు తనను ఇష్టపడుతూ ఉన్న అమ్మాయితో మాట్లాడుతూ ఉండటంతో అది చూసినటువంటి హెలెన్ ఆ పార్టీ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి హెన్రీ హెలెన్ కి ఒక లెటర్ ఇవ్వాలని హెలెన్ కి ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో హెలెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండటంతో ఆ హైకింగ్ లో హెలెన్ వారందరికీ ఒక ఇన్స్పిరేషన్ లా ఉందని హెలెన్ లా ఒంటరిగా వారి లైఫ్ లో ఉన్నటువంటి సమస్యలతో వారందరూ పోరాడతామని తనకు సెండ్ ఆఫ్ ఇస్తూ ఉండటంతో హెలెన్ సర్టిఫికేట్ కోల్పోయిన అక్కడికి వచ్చినటువంటి వారి అందరితోనూ సంతోషంగా గడిపినందుకు ఆనందంగా ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వెళ్ళగానే హెలెన్ హెన్రీ ఇచ్చిన లెటర్ ని ఓపెన్ చేసి చూడగా హెన్రీ ఎప్పటి నుంచో హెలెన్ ని ఇష్టపడుతూ ఉన్నాడని హెలెన్ కి ఇష్టమైతే తనను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని లెటర్ రాసి ఉంటాడు. దాంతో హెలెన్ కూడా హెన్రీని ఇష్టపడుతూ ఉండటంతో సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ హైకింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హెలెన్ తన తమ్ముడితో ప్రేమగా మాట్లాడుతుంది. తర్వాత తన తమ్ముడిని హెలెన్ పార్టీకి తీసుకుని వెళ్లి ఆ పార్టీలో ఉంటుంది. అదే పార్టీకి హెన్రీ కూడా రావడంతో ఆ పార్టీలో హెన్రీని చూసినటువంటి హెలెన్ హెన్రీని కిస్ చేస్తుంది. ఇలా హెలెన్ హెన్రీ ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతూ ఉండటంతో హెన్రీ బామ్మ మరియు బ్రదర్ సంతోషంగా ఉంటారు. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.